హలో! నమస్కారం. మూవీ రే ఆఫ్ ఇషా. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. హర్రర్ సీన్స్ మరీ అంతగా లేవు గానీ, థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. ఆ హర్రర్ థ్రిల్ సీన్స్‌తో పాటు కొన్ని ట్విస్టులయితే పెట్టారు. ఆ ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయన్నమాట. ఇది హర్రర్ సినిమా కాబట్టి బీభత్సమైన హర్రర్ సినిమాని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. జస్ట్ ఎళ్ళామా, చూసామా, వచ్చామా అన్నట్టుగుంటే మీకు ఈ మూవీ నచ్చుతది. సో, ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే స్కూల్ ఫ్రెండ్స్ అన్నమాట. సో, చిన్నప్పటి నుంచే వాళ్ళ చుట్టూ జరిగే కొన్ని హర్రర్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ పెద్దయ్యాక దెయ్యాల పేరుతో భయపెట్టి జనాల్ని మోసం చేస్తున్న దొంగ బాబాల్ని పోలీసులకి పట్టేస్తుంటారు. ఆ తర్వాత ఒక డాక్టరు భూత వైద్యుడిలాగా మారాడని తెలుసుకొని అతన్ని పట్టుకోవడానికి ఎళ్తారన్నమాట. అక్కడికెళ్ళాక ఏం జరిగింది ఆ నలుగురు ఫ్రెండ్స్‌కి అనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ ఒక్కొక్కలాగా అనిపిస్తది. స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటదన్నమాట. కొన్ని హర్రర్ సీన్, థ్రిల్లింగ్ సీన్స్ బాగానే ఉంటాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఉంటది. ట్విస్ట్ బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, స్టోరీ మరీ అంత స్ట్రాంగ్‌గా లేకపోయేసరికి మూవీలో వచ్చే సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించవనమాట. అక్కడక్కడ వచ్చి కొన్ని హర్రర్ సీన్స్ తప్ప మిగతాదంతా కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. మూవీలో ఏదో తేడా కొడుతున్నట్టు కూడా అనిపిస్తదనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటది. వాళ్ళు అనుకున్న పాయింట్‌ని చాలా సింపుల్‌గానే తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ బావుంటది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ బాగుంటాయనమాట. ఇంటర్వల్‌లో ఒక మంచి ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారనమాట. సెకండ్ హాఫ్‌లో కొన్ని హర్రర్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ఓకే ఓకే అలా కనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ బాగానే ఉంటది. మీరు క్లైమాక్స్‌లో ఇంకేదో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఏదో ఒకటి ఎండ్ చేస్తారనుకోని చూస్తే ఈ మూవీ కొంచెం పర్లేదనిపిస్తది. నాకు క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. చూడడానికి ఓకే ఓకే లాగా అనిపించింది. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక మనకి స్టోరీ అంటే క్లియర్‌గా అర్థమైపోద్ది. అరే! ఇదేనా వీళ్ళు అనుకున్న పాయింట్. ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీలో ఆ నలుగురు ఫ్రెండ్స్‌లో తిలకన్ అండ్ హెబ్బా పటేల్ ఉంటది. వాళ్ళ క్యారెక్టర్స్ బావుంటది. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ పర్లేదు బాగానే ఉంటది. ఇలాంటి హర్రర్ సినిమాస్‌లో బీజీఎం ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా పెట్టుంటే బావుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంది. హర్రర్స్ వస్తే నైట్ ఎఫెక్ట్ సీన్స్ కొంచెం చూడడానికి బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ మరీ అంతగా ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ వచ్చి కొన్ని హర్రర్ సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ కొంచెం థ్రిల్ అయిందంట అనిపిస్తది. అంతే అంతకన్నా ఈ మూవీలో ఏం లేదనమాట. ఇలాంటి సినిమాలు సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్‌లో చూస్తేనే చాలా బాగుంటది. మీకు నచ్చితే థియేటర్‌కెళ్ళి చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.